క్లియర్ గా ఛార్జ్ షీట్ లో వచ్చినది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు నోటీసులు ఎవరో తెలియదు, ఆయన జైలుకు పోవడం అనేది ఇంకా దేవుడికి తెలియాల్సిందే. ఏది కనీసం విచారణకు పిలిచలా. ఇటువంటి వ్యక్తులందరూ పూర్తి స్థాయిలో సేఫ్ అయినారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తే కోర్టు వారు ఎవరికి స్వయంగా ఈయన అత్యంత సన్నిహితుడు అనున్యాయుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డికి పట్టుమని 7 రోజులన్నా జైల్లో ఉన్నాడా? లేదు. ఈ మనకు తిరిగిన వింత సబ్జెక్టులు ఏడా చెల్లవు. ఇలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మొత్తం చట్టాలు న్యాయాలపైన ఒక స్థాయిలో పిహెచ్డీ చేస్తున్నారు. ఎంత దాన్నైనా సునాయాసంగా ఓర్చుకోగలుగుతారు. ఈ గ్యాప్ లో నేను ఎప్పటి నుంచో చెప్తాను వచ్చినాను, లాస్ట్ ఒక 7-8 నెలల నుంచి కూడా పావు తన పిల్లని తాను చంపుకున్నట్టు వీళ్ళకు ఎవరైతే సాయపడతారో వాళ్ళకు ముందు టోకన్ వచ్చేస్తుంది. ఆ మాదిరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాపం బలిపోసి అయిపోయినాడు, కార్నర్ అయిపోయినాడు. సరే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి పోయినాడా జగన్మోహన్ రెడ్డి గారు? పోలా. మిథున్ రెడ్డి గారి ఇంటికి పోయినాడా? పోలా. పోయాడు. ఎట్టున్నదనైనా ఏమన్నా జైల్లో ఏమన్నా ఇబ్బంది పెట్టారా ఏందో చెప్పు అని అడిగేదాన్ని. పరామర్శకపోతే ఎట్టుంటుంది? పూర్తి స్థాయిలో ఈ యొక్క మద్య వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ 100 మీటర్లు అంత డెప్త్ ఉన్నదనమాట. అయినా కూడా బేసిక్ లాజిక్ చిన్నదానికి ఆడెవరు గంజాయి అయితే పోయి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద స్థాయిలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రెసెంట్ ఎంపీ వీళ్ళ ఇంట్లో కూడా పోయి పరామర్శ చేయలేదంటే ఆడికి పోతే ఆ మకిలి ఈయనకు అంటుకుంటుంది. ప్రజాక్షేత్రంలో ఇంకా ఎక్కువ చర్చ చేసుకుంటారని చెప్పి ఆయన సేఫ్ జోన్లో ఉన్నాడు.